ఏంటంటే పాలసీ డివైడ్ అండ్ రూల్. ఓకే. అంటే విడదీసి పరిపాలించాలి. హ్మ్. ప్రాంతాల ప్రకారంగా ఉత్తరు, దక్షిణ లేకపోతే పడమట, తూర్పు వేరే తెగలు కాదు. తెగలు నార్త్ ఈస్ట్ తెగలు, ఇక్కడ తెగలకి సంబంధం లేదు. జాతులు, కులాలు, మతాలు అంతా వాళ్ళు ఫుల్ స్వింగ్‌లో చేస్తున్నారు ఆ సమయంలో. 1887 భారతదేశం రిబెలియన్ చేసినప్పుడు బ్రిటిష్ మీద అప్పటి నుంచి తీసుకొచ్చిన పాలసీ అది. ఆ పాలసీకి తర్వాత బ్రిటిష్ కూడా ఏం చేశారంటే కొంతమందిని భారతీయుల్ని ఐఏఎస్ అప్పుడు ఐసీఎస్ అలాంటి సర్వీసెస్‌లో కూడా చేర్చుకుని వాళ్ళని కూడా కొంతమందిని లొంగేశారు. హ్మ్. ఇవన్నీ ఎదుర్కోవటానికి మనకి ఇక్కడున్న కొన్ని ఐడెంటిటీస్ సేవ్ చేయటానికి స్టార్ట్ చేశారు. బ్రిటిష్ టైంలో బ్రిటిష్‌తో ఎక్కువ పోరాటం చేయలేదు. వాళ్ళు ఒక భారతదేశం అనే ఐడియాని మేము కాపాడుతున్నామని తీసుకొచ్చారు. హ్మ్. స్వతంత్రం వచ్చాక న్యాచురల్‌గా ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘ్ అనే పార్టీ ఫార్మ్ చేశారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా అప్పుడున్న లెఫ్ట్ పార్టీస్‌కి వ్యతిరేకంగా అది అలా పెరుగుతా వచ్చింది. వచ్చి 50, 60 సంవత్సరాల్లో అధికారంకి వచ్చింది. హ్మ్. ఆర్ఎస్ఎస్ తప్పకుండా ఒక పునాది ఆ సమయంలో. ఆర్ఎస్ఎస్ బలం ఇచ్చింది. ఎందుకంటే యాక్టివ్‌గా మెంబర్లు ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ ఆ సమయంలో ఉత్తర భారత్‌లోనే పెరిగింది. హ్మ్. ఉత్తర భారత్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కువగా దక్షిణ భారత్‌లో పెరగలేదు. ఉత్తర భారత్‌లో పెరిగింది. స్వతంత్రం రాకముందు ఏ రాష్ట్రాల్లో రాజాలు పరిపాలించేవారో హ్మ్. అక్కడ బాగా పునాదొచ్చింది. ఓకే. అక్కడ.